అదేవిధంగా కాళ్ళు చేతులు అదంటే ఎస్పెషల్లీ ఈ పాలిట్రామాలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే మీరు చూడండి వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక పేషెంట్‌కి యాక్సిడెంట్ అయితే వాళ్ళు చాలా ఎక్కడా కూడా తొట్రుపాటు పడరు. చాలా ప్రొఫెషనల్‌గా ఫస్ట్ పేషెంట్‌కి ఈ సర్వైకల్ కాలర్ ఏసేస్తా ఉంటారు. అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్‌కి సర్వైకల్ స్పైన్ ఇంజ్యూరీ అవుద్ది గానీ కార్డ్ దెబ్బతిందు. కానీ ఇక్కడ మన దేశంలో గానీ చాలా డెవలపింగ్ కంట్రీస్‌లో పేషెంట్‌ని ఏదో సేవ్ చేద్దాం అన్న కంగారులో 10 మంది గుమిపడతారు. కూడిపోయి సాయం చేస్తా ఉంటారు. ఏదో మనిషిని ఒకసారి లిఫ్ట్ చేయడం గానీ, ప్రొఫెషనల్‌గా కాకుండా ఇలా లిఫ్ట్ చేస్తా ఉంటారు. ఒక పద్ధతి ప్రకారంగా చేయరనమాట. చేయనప్పుడు ఏమవుద్దంటే, ఎప్పుడైతే ఈ ఫ్రాక్చర్ ఉందో, ఈ ఫ్రాక్చర్ కాస్త వెళ్ళి ఆ స్పైన్‌ని ఇంజ్యూరీ చేస్తుంది. ఓకే. ఇంజ్యూరీ అయినప్పుడు పేషెంట్ కాళ్ళు, చేతులు పనిచేస్తాయి. ఇలాగ క క పేషెంట్‌ని సేవ్ చేద్దాం అన్న కంగారులో గానీ, తెలిసి తెలియక ఒకసారి ఇలాగ మెడలోంచేయడం గాని, ఇలాగ ఒకసారి ఎత్తేయడం గాని, కూర్చోబెట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఈ కార్డ్ దెబ్బతిని కాళ్ళు, చేతులు పడిపోవడం గాని, దాన్ని క్వాడ్రిప్లీజియా అంటారు. ఒక్కొక్కసారి కాళ్ళు 2 పడిపోతా ఉంటాయి. పారాప్లీజియా అంటారనమాట.